చీకటిని చీల్చే తొలి సూర్యకిరణంలా మన హృదయాల్ని మీటే ఓ బలమైన ఎమోషన్ జనగణమన. ప్రపంచంలో ఏ మూల ఉన్నా, ఏం చేస్తున్నా, ఎక్కడ విన్నా ప్రతి భారతీయుడి గుండెల్లో ఇది ఒక గర్వపు అలలాగా ఉప్పొంగుతుంది. ఆ 52 సెకండ్ల పాటు మనం పాటించే మౌనము, ఆ నిశ్చలత, మనం పలికే ఆ మాటలు మన దేశం పట్ల మనకున్న ప్రేమకు, గౌరవానికి అద్దం పడతాయి. జనగణమన అనేది భాషకు, మతానికి అతీతం, ఐకమత్యానికి చిహ్నం. ఇది ఒక గీతం మాత్రమే కాదు, మన స్వేచ్ఛకు ఊపిరి, మన గుర్తింపు. స్కూల్లో, కాలేజీల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో, థియేటర్లలో ఇలా ఎక్కడ విన్నా మనకు తెలియకుండానే ఒక రకమైన భావోద్వేగం మనసులో కలుగుతుంది. కేవలం 52 సెకండ్లలో ముగిసే ఈ గీతం వెనుక ఓ గొప్ప చరిత్ర దాగి ఉంది. దాని గురించి భారతీయులకే సరిగ్గా తెలియకపోవడం బాధాకరం. జనగణమనను రాసింది ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ అని వెంటనే చెప్పేస్తాం. కానీ దిస్ సాంగ్ ఇస్ బియాండ్ ఠాగూర్. ఈ జనగణమన జాతీయ గీతం ఎందుకైంది? జనగణమనతో సుభాష్ చంద్రబోస్ కి ఉన్న సంబంధం ఏంటి? అసలు దీని అర్థమేమిటి? చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతూ ద్వేషాన్ని పెంచుకుంటూ మనిషిగా విఫలమవుతున్న నేటి సమాజానికి జనగణమన గురించి, దాని ఘన చరిత్ర గురించి ఖచ్చితంగా తెలియాలి. రండి, జనగణమన ద నేషనల్ యాంథమ్ ఆఫ్ ఇండియా కథ గురించి ఈ వీడియోలో డీటెయిల్డ్ గా నేను మీకు చెబుతాను. ఈ కంటెంట్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. మీరు ఎన్నో కొత్త విషయాలను తెలుసుకుంటారు. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ ఈ కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ 1911లో మన జాతీయ గీతాన్ని బెంగాలీలో రచించారు. ఈ గీతాన్ని ఆయన దేశాన్ని పాలించే రాజునో మరో వ్యక్తినో ఉద్దేశించి కాకుండా సాక్షాత్తు భరతమాతను స్తుతిస్తూ రాశారు. ఈ గీతం భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకేలా ఆయన రచించారు. అయితే ఈ గీతానికి ఠాగూర్ పెట్టిన అసలు పేరు భారత్ విధాత. ఈ పేరుకు అర్థం భారతదేశాన్ని నడిపించే వ్యక్తి లేదా భారతదేశ విధిని నిర్ణయించే వ్యక్తి. ఈ విధాత మరెవరో కాదు, భారతీయులందరి ఆత్మలను, హృదయాలను ఒక తాటిపై నిలిపి దేశాన్ని సరైన మార్గంలో నడిపించే శక్తి అని అర్థం. ఇది భారతదేశ గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును కలుపుతూ సాగే ఒక గొప్ప ప్రవాహం. దేశంలో బ్రిటిషర్ల అరాచక పాలనపై భారతీయుల్లో అసంతృప్తి పెరుగుతున్న రోజులవి. 1911 డిసెంబర్ 27న కోల్కతాలో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో జనగణమనను మొదటిసారిగా ఆలపించారు. ఈ సమావేశంలో భారతదేశం నలుమూలల నుంచి వచ్చిన ప్రజల్లో ఈ గీతం గొప్ప భావోద్వేగాన్ని కలిగించింది, ఏదో తెలియని అనుభూతినిచ్చింది. అయితే జనగణమనను మొదటిసారి ఆలపించినప్పుడు ఒక పెద్ద వివాదమే చెలరేగింది. అదే రోజున బ్రిటన్ రాజు 5వ కింగ్ జార్జ్ భారతదేశాన్ని సందర్శించారు. దీంతో ఈ పాటను ఆయన్ని కీర్తిస్తూ రాసినట్టుగా కొందరు విమర్శించారు. బ్రిటిష్ ప్రభుత్వ అనుకూల పత్రికలు కూడా ఈ పాటను రాజుకు స్వాగతం పలికే గీతంగానే ప్రచురించాయి. ఈ విమర్శలు చాలా మంది భారతీయులను కలవరపరిచాయి. కానీ ఠాగూర్ ఈ అభిప్రాయాన్ని, వార్తల్ని బలంగా ఖండించారు. తానెప్పుడూ ఒక మనిషిని లేదా అధికారాన్ని పొగుడుతూ పాటలు రాయలేదని స్పష్టం చేశారు. ఈ పాటలోని భారత్ భాగ్య విధాత అంటే భారత ప్రజలందరినీ, ఈ దేశాన్ని నడిపించే ఒక శక్తిని ఆయన వివరించారు. జనగణమనలోని విధాత అంటే ప్రజల మనసులను నడిపించే ఒక శక్తి. అది రాజు కాదు, అది విశ్వం, దేశ ఆత్మ అని ఆయన స్పష్టంగా చెప్పారు. ఈ వివరణతో ఆ వివాదం ముగిసింది. ఈ గీతాన్ని బ్రిటిష్ రాజు కోసం కాకుండా భారతదేశ ప్రజలను ఐక్యం చేసి వారి ఆత్మగౌరవాన్ని మేల్కొల్పే ఒక శక్తిగా రాశారని ఠాగూర్ నిరూపించారు. ఈ సంఘటన జనగణమన ప్రాముఖ్యతను మరింత పెంచి అది కేవలం ఒక పాట కాదని, స్వాతంత్ర స్ఫూర్తికి ఒక చిహ్నమని చాటి చెప్పింది. ఇక మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత జాతీయ గీతం ఎంపిక ఒక ముఖ్యమైన అంశంగా మారింది. ఆ సమయంలో 2 పాటలు ప్రధానంగా పోటీలో నిలిచాయి. ఒకటి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన జనగణమన అయితే మరొకటి బంకిం చంద్ర చటోపాధ్యాయ రచించిన వందే మాతరం. స్వాతంత్ర పోరాటంలో వందే మాతరం అనే గీతం ప్రజలకు స్ఫూర్తినిచ్చింది కాబట్టి దాన్ని జాతీయ గీతంగా చేయాలని చాలా మంది భావించారు. అయితే ఈ పాటలో దుర్గాదేవిని స్తుతించే పదాలుండటం వల్ల కొన్ని మతాల వారికి ఆమోదయోగ్యం కాదని ఒక వాదన వచ్చింది. దీంతో చర్చలో జనగణమనకి ప్రాధాన్యత పెరిగింది. అంతేకాదు, జనగణమన గీతాన్ని జాతీయ గీతంగా ఎంపిక చేయడానికి ప్రధాన కారణాలు చాలానే ఉన్నాయి. అందులో ముఖ్యమైనది సార్వజనీనత. అంటే జనగణమనలోని ఏ మతానికి, వర్గానికి సంబంధించిన పదాలు లేవు. ఇది భారతదేశంలోని వివిధ సంస్కృతులను, భాషలను, ప్రజలను ఏకతాటిపై నిలిపే ఒక గొప్ప గీతం.
ఇది భారత ప్రజల ఐక్యతకు ప్రతీకగా నిలిచింది. మరొక కారణం, ఈ గీతం పాడటం చాలా సులభం. ఎందుకంటే జనగణమన గీతం చాలా లయబద్ధంగా రాగంతో కూడి ఉంటుంది. దీన్ని పాడడం, గుర్తుంచుకోవడం సింపుల్. మూడో ముఖ్యమైన విషయం, 1947లో ఐక్యరాజ్య సమితిలో ఒక సమావేశంలో దీనిని ప్లే చేసినప్పుడు అంతర్జాతీయంగా మంచి ఆదరణ లభించింది. ఈ కారణాలన్నిటినీ పరిగణలోకి తీసుకుని 1950 జనవరి 24న భారత రాజ్యాంగ సభ జనగణమనను భారతదేశ జాతీయ గీతంగా అధికారికంగా ప్రకటించింది. అదే సమయంలో వందే మాతరం గీతానికి జాతీయ గేయం హోదా ఇచ్చింది. అయితే జనగణమన జాతీయ గీతంగా ఎంపికవడం వెనుక ఒక వ్యక్తి బలంగా నిలబడ్డారు. ఆయనే నేతాజీ సుభాష్ చంద్రబోస్. జాతీయ గీతంగా ఏ పాటను ఎంచుకోవాలి అనే విషయంపై స్వాతంత్రానికి ముందే చర్చ జరిగినప్పుడు నేతాజీ తన అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తం చేశారు. ఆయన దృష్టిలో దేశ ప్రజలందరినీ ఏకం చేసే శక్తి ఒక్క జనగణమనకే ఉందని ఆయన బలంగా నమ్మారు. 1941లో జర్మనీలో ఉన్నప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన ఈ గీతాన్ని తన ఇండియన్ నేషనల్ ఆర్మీ కోసం జాతీయ గీతంగా నేతాజీ ఎంపిక చేసుకున్నారు. అయితే దీనిలో ఆయన ఒక ముఖ్యమైన మార్పు చేశారు. బెంగాలీలో ఉన్న ఈ పాటను హిందీ, ఉర్దూ మిశ్రమ పదాలతో సుబ్ సుఖ్ చైన్ అనే పేరుతో మార్పించారు. ఈ మార్పుకు ప్రధాన కారణం, ఈ పాట భారతదేశంలోని ప్రజలందరికీ మరింత సులభంగా అర్థం కావాలని, అందరూ కలిసి ఆలపించాలని ఆయన కోరుకోవడమే. అలా 1942లో నేతాజీ ఆధ్వర్యంలో జర్మనీలోని హ్యాంబర్గ్ నగరంలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో హ్యాంబర్గ్ రేడియో సింఫనీ ఆర్కెస్ట్రా ఈ సుబ్ సుఖ్ చైన్ పాటను ఆలపించింది. జాతీయ గీతం ప్రపంచ వేదికపై మొదటిసారి వినిపించిన సందర్భం ఇది. ఇలా సుభాష్ చంద్రబోస్ జనగణమనకి అంతర్జాతీయంగా కల్పించిన ఈ గుర్తింపు ఆ తర్వాత స్వతంత్ర భారతదేశం జాతీయ గీతంగా ఈ పాటనే ఎంచుకోవడానికి ఒక బలమైన కారణంగా నిలిచింది. భారత రాజ్యాంగ సభ జనగణమనను జాతీయ గీతంగా ఎంపిక చేసినప్పుడు ఈ పాటను నేతాజీ ఎప్పుడో స్వేచ్ఛా భారతం కోసం ఎంచుకున్నారని సభ్యులు గుర్తించారు. ఈ విధంగా నేతాజీ దూరదృష్టి, ఈ గీతానికి ఆయన ఇచ్చిన గౌరవం, ఇది మన దేశ జాతీయ గీతంగా మారడానికి ఒక ముఖ్యమైన పునాదిగా నిలిచింది. వీడియోలో ముందుకెళ్లే ముందు చిన్న విషయం, ఇప్పటి వరకు చూసిన కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సుభాష్ చంద్రబోస్ జీవితంపై చేసిన వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత వాటిని కూడా చూసేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. బ్యాక్ టు టాపిక్. చాలా తక్కువ మందికే తెలిసిన విషయం ఏంటంటే, మనం సాధారణంగా జాతీయ గీతంలో మొదటి చరణం మాత్రమే పాడతాం. కానీ రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన పూర్తి గీతంలో మొత్తం 5 చరణాలున్నాయి. ఈ 5 చరణాలు మన దేశ గొప్పతనాన్ని, ఐక్యతను చాటి చెబుతాయి. భారత ప్రజల మనసులను, విధిని, కర్తవ్యాన్ని చాటి చెప్పే శక్తి గురించి ఇందులో గొప్పగా కీర్తించారు. మన దేశంలోని పంజాబ్, సింధ్, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కళ, వంగా వంటి ప్రాంతాలన్నీ ఒక్కటిగా ఉన్నాయని చాటి చెప్పారు. హిమాచల్, యమున, గంగా వంటి ప్రకృతి సౌందర్యాన్ని, దాని ఆధ్యాత్మికతను వివరిస్తూ మొదటి చరణం సాగుతుంది. మనం పాడే 52 సెకండ్ల జాతీయ గీతం పూర్తి అర్థాన్ని స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, ఒక్కసారి పాజ్ చేసి చూడండి. ఇదే కాదు, ఠాగూర్ రాసిన మిగిలిన చరణాల అర్థం కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇందులో మన దేశం గురించి ఆయన వర్ణించిన తీరు న భూతో న భవిష్యతి అనేలా ఉంటుంది. పగలు లేదు, రాత్రి లేదు, ఎప్పుడూ నీ పిలుపు నాకు వినిపిస్తూనే ఉంటుంది. హిందువులు, బౌద్ధులు, సిక్కులు, జైనులు, పార్సీలు, ముస్లింలు, క్రైస్తవులు వీరందరూ తూర్పు, పడమరల నుంచి వచ్చి నీ సింహాసనం చుట్టూ చేరి ప్రేమతో ఒకరినొకరు కలుపుకుని నీ విజయ గీతాలు ఆలపిస్తారు అంటూ 2వ చరణాన్ని రాశారు ఠాగూర్. ఓటమి, విజయం రెండిటి మధ్య ఉన్న కఠినమైన మార్గంలో యుగ యుగాలుగా భారతీయులు ప్రయాణిస్తున్నారు. వారికి ధైర్యాన్నిస్తూ శాశ్వత సారథిగా నీ రథచక్రాల శబ్దం రాత్రింబవళ్లు ఆ మార్గంలో ధ్వనిస్తుంది. భయంకరమైన విప్లవాల మధ్య కూడా నీ శంఖ ధ్వని వినిపిస్తుంది. మా కష్టాల, దుఃఖాల నుంచి రక్షించే నీకు జయం కలుగుగాక అంటూ 3వ చరణంలో రాశారు ఠాగూర్. ఇక 4వ చరణం భారతదేశ గొప్ప చరిత్ర, సంస్కృతి, జ్ఞానాన్ని వర్ణిస్తుంది. మన దేశ ప్రాచీన వారసత్వాన్ని, దాని పవిత్రతను తెలియచేస్తుంది. భయంకరమైన అంధకారంతో నిండిన రాత్రిలో, బాధతో మూర్ఛపోయిన దేశంలో నీ గొప్ప సంకల్పం మాత్రం ఎప్పుడూ మేల్కొని ఉంది. నీ పాదాలకు నమస్కారం. ప్రజల ఐక్యతను స్థాపించే నీకు జయం కలుగుగాక అని ఈ చరణం కీర్తిస్తుంది. ఇక చివరి చరణం భారతదేశ ప్రజలందరికీ ఆశ, విశ్వాసము, భవిష్యత్తుపై నమ్మకాన్నిస్తూ సాగుతుంది. ఇది మన దేశ భవిష్యత్తును మరింత ఉజ్వలంగా మార్చాలని పిలుపునిస్తుంది. నిద్రలేచిన ప్రజలకి సూర్యోదయంలో నీవు కనిపిస్తావు. నీ ఆనంద ప్రవాహం కష్టాలను తొలగిస్తుంది. యమధర్మరాజు కూడా నీ దయకు లోబడి ఉంటాడు. భగీరథుని వంటి నీ ఆనంద ప్రవాహం నీ పాదపద్మాల వద్దకొస్తుంది. నీకు జయం కలుగుగాక, జయం కలుగుగాక, జయం కలుగుగాక, జయ 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 హే అంటూ
గీతాన్ని ముగించారు ఠాగూర్. వింటుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి కదూ. ఇది మన జనగణమన వెనుకున్న అసలు కథ. జనగణమన కేవలం ఒక పాట కాదు, ఇది మన దేశ వైవిధ్యంలో ఏకత్వాన్ని, భవిష్యత్తుపై అపారమైన ఆశను, దేశభక్తిని సూచిస్తుంది. జనగణమన అంటే జాతీయ గీతం మాత్రమే కాదు, కాలాలకు అతీతమైన ఒక ప్రామిస్. ఏ ప్రామిస్ దట్ వి ద పీపుల్ ఆఫ్ ఇండియా విల్ స్టాండ్ టుగెదర్. సరిహద్దులు, మతాలు, నమ్మకాల వల్ల విడిపోకుండా కలిసికట్టుగా ఉంటామని ఇచ్చిన ఒక హామీ. కాబట్టి మనం జాతీయ గీతాన్ని ఆలపించే ప్రతిసారి అది కేవలం ఒక సంప్రదాయం కాకూడదు. ఇట్ షుడ్ బి ఎ రిమైండర్ ఆఫ్ హూ వి ఆర్, వేర్ వి కేమ్ ఫ్రమ్ అండ్ వాట్ వి స్టాండ్ ఫర్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. జాతీయ గీతంపై చేసిన ఈ కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన జాతీయ గీతం గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకున్నాం. మరి దీన్ని గౌరవించాల్సిన, కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది కదా. ఈ వీడియో ద్వారా మన జాతీయ గీతం అసలర్థము, గొప్పతనాన్ని మరింత మందికి తెలియజేయడంలో మీరు కూడా భాగం అవుతారని ఆశిస్తున్నాను. జై హింద్.